యూట్యూబ్లో పదిహేనవ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన మన డిఆర్డిఓ గారికి, ప్రాజెక్ట్ మేనేజర్ రాజశేఖరం గారికి, ఒబుడ్స్మెన్ రాజు గారికి, స్టేట్ నుంచి విచ్చేసిన ఎస్టీఎం వేణు గారికి, ఎస్ఆర్పి సుశీల గారికి, డిఆర్పిలకి, ఏపీఓలకి, టీఏలకి, పంచాయతీ కార్యదర్శులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. మన ఎంపీపీ గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఈ 15వ విడత సామాజిక తనిఖీ మొత్తం వేజెస్ కింద 3,65,43,040 రూపాయలు, మెటీరియల్ కింద 71,81,071 రూపాయలు, మొత్తం 4,37,24,111. దీనికి సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ఉన్న నివేదిక ప్రకారం అయితే సామరస్యంగా చాలా చక్కగా నిర్వహించినారనే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి సుశీల గారిని, వాళ్ళ టీం అందరినీ అభినందిస్తున్నాను. దీనికి సంబంధించి మన ఎస్ఆర్పి సుశీల మేడం గారు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం రెగ్యులర్ సోషల్ ఆడిట్ని మొదలుపెట్టుకుందాం. సామాజిక తనిఖీ ప్రజావేదికకు విచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, అలాగే ప్రిసైడింగ్ అధికారిగా విచ్చేసిన డిఆర్డిఓ మేడం గారికి, అలాగే శాట్ ఆఫీస్ నుంచి వచ్చిన మా వేణు సార్ గారికి, అలాగే ఎంపీఓ సార్ గారికి, డీవీసీ సార్ గారికి, అంబుడ్స్మెన్ సార్ గారికి, అలాగే సర్పంచ్లకు, పత్రికా విలేకరులకు, తర్వాత గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన కూలీలందరికీ స్వాగతం అండి. మన మండలంలో 1/11/2021 నుంచి 31/3/2023 వరకు కూలీల వేతనాలకు గాను 3,65,43,040 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రికి గాను 71,81,071 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 4,37,24,111 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మనకు 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించి, గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి ఆ నివేదిక ఏదైతే రాశారో ఆ నివేదికను ఈరోజు ప్రజావేదికలో సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ గ్రామ పంచాయతీ వచ్చేసి లింగాలైన్ బందాల డిఆర్పి హరీష్, ఈ జీపీకి సంబంధించిన టీఏ, ఈసీ, ఏపీఓ గారు, తర్వాత జేపీఎస్ గారు డయాస్కి అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం. గ్రామం వచ్చేసి లింగాల. కూలీల వేతనాలుగా 28,42,051 రూపాయలు, సామాగ్రి ఖర్చు 3,70,464, మొత్తం 32,12,515 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
ఈ గ్రామ పంచాయతీ నందు 33 పనులు చేయడం జరిగింది. 1 నుంచి 7 ఇన్ఫర్మేషన్ మేడం. లింగాల ఆయన రాలేదా? పవన్ పేరు ఎందుకని మనం చూపించినారు కదా. వాడు ఫీల్డ్ అసిస్టెంట్కి మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు రాలే? ఇష్యూ నెంబర్ 10 మేడం, వేతన రసీదులు హక్కుదారులకు పంపించేయడం లేదు. ఏం చెప్పానండి? వేతన రసీదులు ఒకవేళ ఇవ్వలేకపోతే స్టేషనరీ షార్టేజ్ ఉంటే పే ఆర్డర్ ఇవ్వాలండి. ఎవరెవరికి పే ఆర్డర్ ఇచ్చారో మీరు ప్రతి వారం పే ఆర్డర్స్ ఒక రిజిస్టర్ పెట్టుకొని రిజిస్టర్లో అప్డేషన్ ఉండాలండి. లేదు జాబ్ 7 రిజిస్టర్ అప్డేషన్ లేదు మేడం. 11 గ్రామ సభలో 1 దశ ఫోటో మాత్రమే చూపించారు, 2 దశల ఫోటోస్ చూపించారు. ఏంటండి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఏం పెట్టాలా? ఎందుకని పెట్టలేకపోయారు? ఎన్ని వర్క్లు నువ్వు ఈ గ్రామంలో తీసుకున్నావు? 33 వర్క్లు 33 వర్క్లు. 33 వర్కుల్లో ఏ ఒక్క వర్క్ కూడా చూపించలేదా? ఫోటోలు చూపించలేదు మేడం. ఒక ట్రీ గార్డ్స్ ఫోటోస్ మాత్రమే మరి నేమ్ బోర్డు ఉందా వాటికి? లేవు మేడం. రికార్డ్స్ కూడా నేమ్ బోర్డు కూడా ఉందా? నిర్వహించడం లేదు. ఇది తీసుకున్నారా? డబ్బులు తీసుకున్నారా? మెటీరియల్ పేమెంట్ జరిగిందా? సపరేట్ రాశారా? పేమెంట్ కాదు. ఎప్పుడు అయిందండి మనకి? స్టాఫ్ పోయింది వచ్చి వాళ్ళు 6 నెలలు అయిపోయింది మేడం. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 15వ ఇష్యూ మేడం, అమలు చేయు అధికారుల రోల్ కాల్ నిర్వహించడం లేదు. ఇది ఒకటి. ఈ చేయరని కాదు, ఇది కాదు, విజిట్ చేస్తారు. ఒకటి ఏంటంటే డిమాండ్ ఏం చేస్తారంటే వీళ్ళు సోమవారం డిమాండ్ ఇస్తారు, మంగళవారం ఫస్ట్ తీసుకెళ్తారు. ఈ లోపల సోమవారం విజిట్ చేస్తే అక్కడ రోల్ కాల్కి పాల్గొంటారు. ఐ హ్యావ్ ఫేసెస్ అది అది ఒక పేజ్ పేమెంట్కు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. ఓకే. 17వ ఇష్యూ మేడం, ఎంబుక్లలో 12, 13 కాలమ్స్ రాస్తున్నారు. 18వ ఇష్యూ మేడం, అనుబంధం 1, 2, 3, 4 రిజిస్టర్లు ఉన్నాయి కానీ నమోదు లేక. ఏంటండి పరిస్థితి? పంచాయత్ సెక్రటరీ గారు దాన్ని బట్టే మనకి సర్వరెన్స్ వస్తుంది, దాన్ని బట్టే వాటర్ ట్యాంకర్ పేమెంట్స్ వస్తాయి, దాన్ని బట్టే నీకు ఆయన ఎవరు వాచర్ పేమెంట్స్ జరుగుతాయి. వీటన్నిటికీ కారణము అదేనండి. సెక్రటరీస్ దయచేసి 1, 2, 3, 4 రిజిస్టర్ రెవెన్యూ ప్లాంటేషన్ మేము ఒక 2 years చూస్తామండి. ఈజీఎస్ వాళ్ళు 2 years చూస్తారు. దెన్ ఆఫ్టర్ పేమెంట్ ఈజ్ అలాటెడ్ టు యూ. ఏ ఒక్క పంచాయత్ సెక్రటరీ అయినా మెయింటైన్ చేయకపోతే మాత్రము త్రూ ఎంపీడీఓ రోజు ప్రతి నెల అది కూడా రిపోర్ట్ ఇవ్వండి మీరు పర్ఫార్మెన్స్. మన ఎంపీడీఓ ద్వారా పెట్టించేద్దాం కలెక్టర్ గారికి. ఇష్యూ నెంబర్ 19 మేడం, లింగాల గ్రామ పంచాయతీ అందు ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి నెల గ్రామ పంచాయతీ స్థాయిలో రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలి, కానీ 2021, 22 మరియు 22, 23 ఆర్థిక సంవత్సరంలో రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు, రిజిస్టర్ కూడా నమోదు చేయలేదు. ఇప్పుడైనా పెట్టారా? పెట్టామండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆ రోజు ఎప్పుడు చేయాలి ప్రశాంత్? లొకేషన్ స్తుభం నుండి లింగాల విలేజ్ వరకు డే టు డేట్ వరకు జరిగిన 3 వర్క్ ఐడీలకు 985 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ ప్రకారం కలదు.
తేదీ 8/12/23 రోజున ఎఫ్ఏ గారి సమక్షంలో తనిఖీ బృందం వారు వెళ్ళి క్షేత్రస్థాయిలో మొక్కలు లెక్కించగా 655 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 330 మొక్కలు చనిపోయాయి. ఈ పనులకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ చేసినప్పటికీ మొక్కలు చనిపోయాయి. ఏంటండి మేడం రోడ్ ల్యాండ్ వర్క్ నేమ్ రోడ్ ల్యాండ్ ప్లాంటేషన్, లొకేషన్ యాప సంతోష్ అవుతూ ఓడుగూడెం మెయిన్ రోడ్ వరకు. పనిలో 730 మొక్కలు పెట్టినట్లు టీఏ గారు ఎంబుక్ నందు రికార్డ్ చేసి వేజ్ 73,540 రూపాయలు, మెటీరియల్ 0, టోటల్ 73,540 రూపాయలు ఖర్చు చేసినారు. తేదీ 8/12/23 రోజున ఎఫ్ఏ గారి సమక్షంలో తనిఖీ బృందం వారు వెళ్ళి క్షేత్రస్థాయిలో మొక్కలు లెక్కించగా 403 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగిలిన 300 మొక్కలు చనిపోయాయి. అయిపోయిందా? ఇప్పుడు రోడ్ వర్క్ అయిపోయిందా? కాలేదా? ఆఫ్టర్ రోడ్ వైడనింగ్ వర్క్ పూర్తి చేయండి. నెక్స్ట్ 22వ ఇష్యూ వర్క్ నేమ్ విలేజ్ పార్క్ నందు 1915 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ ప్రకారం కలదు. 8/12/23 రోజున ఎఫ్ఏ గారి సమక్షంలో మొక్కలు లెక్కించగా 1515 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 400 మొక్కలు చనిపోయాయి. ఎప్పుడు లోపల చేయిస్తావు ప్రశాంత్? 30/12 లోపల చేయించాలండి. విలేజ్ పార్క్ నీదే రెస్పాన్సిబిలిటీ. 4 మంది హక్కుదారులు 30 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో ఉంది. కానీ హక్కుదారుల సంతకాలు లేకుండానే 30 రోజులకు గాను 7,008 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇస్తున్నారు, అది వస్తున్నది ప్రాబ్లం మనకి. అప్పుడు ఈ మస్టర్స్ ఎందుకంటే వేస్ట్ కదా, అందుకనే హార్డ్వేర్, అందుకనే ఇప్పుడు మస్టర్ తీసేసిండ్రు. మరి ఎందుకు చేస్తున్నారు ఇది? ప్రింటర్ కాదు ఇక్కడ. సిఓ ఏం చేస్తున్నారు, ఏపీఓ ఏం చేస్తున్నారు? ఓకే, రోల్ కాల్ లేకపోతే అయిపోయింది అంటే అప్పుడు అది ఏమని తీసుకొస్తుందండి? అంటే మస్టర్ సిఓలు పనిచేసినట్లు మస్టర్లో సంతకాలు హాజరులు ఉన్నాయి. కానీ ఇది గ్రూప్ మాస్టర్ని మరొక వారం గ్రూప్ మాస్టర్తో పోల్చి చూడగా సంతకాలు తేడాగా ఉన్నాయని గుర్తించడం జరిగింది. హక్కుదారులను వివరణ అడగగా పనిచేసింది వాస్తవమే కానీ సంతకాలు మావి కాదంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. నేను అదే అనుకోను. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే పని పూర్తి చేయడానికి వేరే వాళ్ళు కూడా పిలుస్తారు. అవునండి, అది ఎవరు చూసుకోవాలి? టీఏ చూసుకోవాలి. నేను అంటుంది ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్. ఇక్కడ మాత్రం డూప్లికేషన్ లేదు. మీకే మీ పంచాయతీ ఖాతాలలోనే మేము రిలీజ్ చేస్తున్నాము. మీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే నర్సరీ పెంచుతున్నారు. బిల్స్ అన్నీ కూడా ఒక వర్క్ ఫైల్ ఓపెన్ చేసేసి ఆ వర్క్ ఫైల్లో వేసేసేయండి. ఏమేమి బిల్స్ వస్తాయండి మన చెప్పండి మీరే. తర్వాత అట్లా షేడ్ నెట్, తర్వాత బ్యాగ్స్, సీడ్స్, ఇంకా ఏమైనా ఎరువులు వేస్తే ఎరువులు. మరి ఆ బిల్స్ పెట్టుకోవడం రావట్లేదా మీకు? ఒక సెట్ మాకు జిరాక్స్ చేసేసి దాని మీద అటెస్ట్ చేసి ఇవ్వండి. సరే ఎంపీఓ గారు అదనంగా చెల్లించడం జరిగింది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం మ్యాటర్ వివరణ రాసేసి హాజరు అనేది వేస్తే మనకు ఏ హాజరయ్యాలి, ఏ సీరియల్ నెంబర్ రాస్తారు? అంటే లాస్ట్ సీరియల్ నెంబరే సీరియల్ నెంబర్ రాసి వివరణ రాస్తే బాగుంటుంది. మనకు కూడా తర్వాత కూడా తెలుస్తుంది. మీరు సంతకం చేయాలి. మేడం పని గుర్తింపు సంఖ్య 10131, 80359, 80394లలో పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ పెట్టినట్లుగా 6,600 రూపాయలు మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఎఫ్ఏ గారి సమక్షంలో పరిశీలించగా పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ లేవు. అనగా నేమ్ బోర్డ్స్ పెట్టకుండా మెటీరియల్ పేమెంట్ 6,600 రూపాయలు అదనంగా చెల్లించినట్లుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. అయింది. గ్రామ పంచాయతీ 1,29,484 రూపాయలు. సామాగ్రి ఖర్చు 3,46,912 రూపాయలు.
మొత్తం ఖర్చు వచ్చేసి 15,76,396 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ అందు 49 పనులు చేయడం జరిగింది. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్. బజార్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారా? వివిధ వర్క్ ఐడీలలో 5 మంది హక్కుదారులు 52 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ 52 రోజులకు గాను 12,799 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉండగా పేమెంట్ చేయలేదు మేడం. పని చేసి హక్కుదారులు నష్టపోవడం జరిగింది. ఎఫ్టీఓ జనరేట్ కాదా? ఓవర్లాపింగ్ ఓవర్లాప్ కాదు, 100 అది ఏం వర్క్? క్వాంటిటీ ఎక్కువైందా? అది మొత్తం చెప్పాను. బందా గ్రామ పంచాయతీ మొత్తం షిఫ్టింగ్ మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ ఆధార్ కార్డు మొత్తం ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు చిన్న చిన్న ఎరర్స్ వచ్చినట్టు వాటిని సైడ్ పెట్టేసి మిగతా మిషన్ పేమెంట్ చెప్పేసాను. మళ్ళీ ఒకసారి వీళ్ళకి ఒకటి క్లియర్ అయిపోయింది. మరి ఎన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? ఒక్కొక్కటి క్లియర్ అవుతుంది. అది ఇప్పుడు వరకు క్లియర్ అయింది. 9 డిమాండ్ మరియు నో డిమాండ్ తీసుకోవడం లేదు. గ్రామ సభలో డిమాండ్ చూపించారు కానీ నో డిమాండ్ చూపించారు. ఇంటికి పోతావా? ఉద్యోగం నీకు ఎటు దూరంగా ఉన్నావు కదా, ఏదో పని చేసుకో. ఈ ఉద్యోగం ఎందుకు కష్టము? నువ్వు పేపర్ వర్క్ చేయలేకపోతున్నావు కదా, చాలా కష్టపడిపోతున్నావు. అవునండి, దూరం అయితే ఇంకో మనిషిని పెట్టుకోండి. సెక్రటరీ ఎవరు? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని పెట్టండి. ఆయన ఓవరాల్గా ఆయన సంతకం చేస్తారు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. ఇది కూడా అంతే. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ అండి. ఒక 2-3 నమ్మకమైన వాళ్ళని తయారు చేసుకోవాలి. ఎవరు వచ్చి మన కష్టాలను ఎవ్వరూ తీరవడండి. మనమే ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. పే స్లిప్స్ పంపించేయడం. ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చెప్పాను నేను? 7 రకాల రిజిస్టర్లు ఉన్నాయి, వాటిని అప్డేషన్ చేస్తున్నారు. మరి ఇది ఎట్లా చేస్తున్నారండి? ఇది చేస్తున్నారని రాశారు, చెప్తున్నారు వాళ్ళు. మరి ఇది ఎప్పుడు చేస్తున్నారు? అది వర్క్ ఫైల్స్ నెక్స్ట్ 17వ ఇష్యూ మేడం. ఈసీ గారు వేజ్ పేమెంట్కి సంబంధించి చెక్ మెజర్ చేస్తున్నారు. ఓకే. 18వ ఇష్యూ మేడం. 12-13 కాలమ్స్ రాస్తున్నారు. 19వ ఇష్యూ మేడం. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ అనుబంధం 1, 2, 3, 4 నందు 3 మంది హక్కుదారులు 15 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో ఉంది. కానీ హక్కుదారుల సంతకాలు లేకుండానే 15 రోజులకు గాను 3,810 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సిఓ గారు ఎందుకు చూడట్లేదండి? చాలా వస్తున్నాయి. మీరు పెద్ద పనులు చేసిందా? ఇక్కడ ఎంత ఉందండి వేస్ట్ పేమెంట్ ఈ గ్రామంలో? ఈ వర్క్ ఐడిలో 1400 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ ప్రకారం కలదు. తేదీ 10/12/23 రోజున ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 1120 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 280 మొక్కలు చనిపోయాయి. ఈ పనులకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ చేసినప్పటికీ మొక్కలు చనిపోయాయి. ఓకే, ఎప్పుడు లోపల చేస్తారు? ఓకే, 25-12 లోపల చేసేస్తారు. మనకి కొత్త ఏసీఎల్పి గారు కూడా వచ్చేయండి. మేబీ విజిట్ చేసేసారు. నెక్స్ట్ 23వ ఇష్యూ మేడం. వర్క్ నేమ్ ఎవెన్యూ ప్లాంటేషన్ నందు 190 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ ప్రకారం కలదు. సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించిన అంశాలు 10/12/23 రోజున ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 145 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 45 మొక్కలు చనిపోయాయి. రిజిస్టర్ ఇవ్వలేదంట. సంబంధించిన రికార్డ్ తనిఖీ బృందం వారు మళ్ళీ దాని కింద మళ్ళీ 0.5 నుండి థిక్నెస్ తక్కువ వచ్చింది. అంటే తక్కువ అబ్జర్వ్ చేసినట్టు నా అబ్జర్వర్ ఏంటంటే మెయిన్ ప్లేట్ అనేది దగ్గర 12 ఫీట్ ఉంటుంది అది. 12 ఫీట్ ఉన్న దాని సపోర్టింగ్ రాడ్ వచ్చేసి మరీ 1 mm 1.5 mm వెల్డింగ్ చేసినా కూడా ఆగదు అది. మనం మినిమం 3 mm ఎట్లా కాదు
ప్లేటు 2 mm యాక్సెప్ట్ ప్లేట్ అది మనం ప్లేట్లో రాయలేదు. మనం రాసిందంటే ఏంటంటే మనం సపోర్టింగ్ కోర్స్ వచ్చేసి వీళ్ళు 50 స్క్వేర్ బార్స్ రికార్డ్ చేసిండు, వీళ్ళనేమో 30 స్క్వేర్ బార్స్ అది ఆజీపైన కూడా మెయిన్ అది ప్లేట్ చెప్పు ఆయనకి చెప్పాలి. చెప్పండి ఏ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు మెయిన్ ఫ్లైట్ వచ్చేసి 12 ఫీట్ వస్తుంది. దానికి సపోర్టింగ్ రాడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఖచ్చితంగా మినిమం 3 mm మెయింటైన్ చేయాలి. 3 కన్నా ఎక్కువ ఇచ్చినావా? రికవరీ చేస్తావా? రికవరీ చేసేస్తా. అంటే ఒక్కో టాస్క్లో తక్కువైంది, ఒక టాస్క్లో ఎక్కువ ఇచ్చింది. కానీ మనం యాజ్ పర్ ఫీల్డ్ తీసుకున్నాం దాంట్లో వీళ్ళు ఎక్కువ పెట్టుంటారు కదా మరి సపోర్టింగ్ అందుకే ఓవరాల్గా అంత తక్కువ వచ్చింది సార్. ఇంకెక్కువ రావాలి, 3000 అట్లా రావాలి. వేరే దగ్గర ఎక్కువ ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేసినాం కాబట్టి 700 పెట్టాం. నెక్స్ట్ 30 ఇష్యూస్ మేడం. టీకేలో 2140 30 ఇంతకుముందు 29 29 మేడం. అందుకనే దానికి కొంచెం ఫోటోలు లేవండి. ఈ ఫోటో నువ్వేం చేసినావు అనేది ఈ ఫోటో చెప్తుంది కదా. కరెక్ట్ అండి. ఇక్కడ ఫోటోలు ఫోటోలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎట్లా రికార్డ్ చెక్ మిలియన్ చేసినావు? ఎందుకు తీసుకోవాలి? కలర్ ఫోటోస్ ఎందుకు తీసుకోవాలి? మేము 3 మండలాల ఆడిట్లు అయినాయి చెప్తున్నాము, డీకేపీలలో తేడాలు వస్తున్నాయని. అయినా కూడా డూ నాట్ కేర్ అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా రాసి పెట్టినప్పుడు అదే అదే ఇష్టము. దాన్ని ఏమైనా ఏది ఉండదు కాబట్టి ఇష్టం, దాన్ని ఏదైనా చేస్తాం. ఆయన ఇప్పుడు మనం ఇంత వాగుతున్నాము, అయినా సరే ఆయన విననే మనం ఏం చేస్తాం? ఒక సెక్రటరీ ఎవరైనా చెప్పి నేను ముందు వస్తే ఒక లేట్గా వచ్చిందని రిమార్క్స్ కాలం రాసి సంతకం పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లో పిఎస్ సంతకం పెట్టి అది నోట్ రాసుకుంటాం. ఇంకా హాజరు దగ్గర దిద్దకుండా ఏం చేయాలి? థ్యాంక్ యూ. నేను ఆర్డర్ చేసిన గ్రామం వచ్చేసి పంబాపూర్ అని అక్కడుంది. మొదటగా పంబాపూర్ మేడం 9,11,820 రూపాయలు వేజ్ పేమెంట్ మేడం. మెటీరియల్ గాను 8,87,906 రూపాయలు. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 17,99,726 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం 45 పనులకి. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 556 పని పేరు ఎగ్జిట్ ట్రెంచెస్ నందు 16 మంది హక్కుదారులు వాస్తవంగా 224 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లో హాజరులు సంతకాలు ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీక్ పేమెంట్ చేస్తానని మస్టర్లో రాయడం వలన 56,000 రూపాయలు హక్కుదారులు నష్టపోవడం జరిగింది మేడం. పేమెంట్ కాలేదు. నెక్స్ట్ వీక్ పేమెంట్ చేస్తానని నెక్స్ట్ వీక్ పేమెంట్. ఇది ఏ నెలలో జరిగింది వర్క్? 22 మేడం. 22లోనా? మేలో సాఫ్ట్వేర్ సిస్టమ్ వర్క్ ఐడి క్లోజ్ అయ్యిందా లేదా? ఉంది మేడం. ఉంది, నేను పేమెంట్ చేస్తాను. డిమాండ్ ఇచ్చేస్తాను. ఎప్పటి లోపల డేట్ చెప్పండి నాకు. నువ్వు డిమాండ్ ఇచ్చి చేస్తావా, డిమాండ్ ఇవ్వకుండా చేస్తావా, నీ ఇష్టం అది. నేను 1 year కంప్లీట్ అయింది. అది వర్క్ ఐడి ఫస్ట్ మేడం ఫస్ట్ 1/1/24 10/1/24 12 days మస్ట్ మేడం. అది 12 days. ఇప్పుడు 1 year అయిపోతుంది కదా. 1 year అవుతుంది కదా. మిగిలిన 20% ఎందుకు చేయలేదమ్మా? ఏం చేయమన్నా నేను? గ్రామ పంచాయతీ అందు 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. మేడంలో కూడా రాయడం జరుగుతుంది. ఓకే తాడ్వాయి మండలంలో మహిళలు మంచిగా చేస్తారు. ఓకే నెక్స్ట్ పోయింది కదా చెప్పండి. కనీసం వాళ్ళ ద్వారా పని వస్తుందేమో. 5 పనులకు వర్క్ ఫైల్స్ నిర్వహించగా 3 పనులకు మాత్రమే వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించారు. టీఏ ఎవరు?
అనిత అప్పుడు కొన్ని చూపించినారు కదండి. ఆఫీస్లో ఫోటో చూపించాలి. షాప్ ఆఫీస్లో ఉన్నవన్నీ కాదు, ఎన్ని చూపించారు? అంటే పేమెంట్కి వచ్చినవి మాత్రమే. అమలు చేయ అధికారి రోల్ కాల్ అనేది ఒక టీఏపిఎస్ మాత్రమే చేస్తున్నారు మేడం. ఏ ఒక్క అధికారి అనేది చేయడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ అండ్ విలేజ్ పార్క్ నందు టీఏ గారు బుక్లో 2950 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు నందు కలదు మేడం. మధ్యప్రదేశంలో మొక్కలు లెక్కించగా 2819 మొక్కలు బ్రతుకున్నాయి. అందులో 131 మొక్కలు అనేది చనిపోవడం. పెట్టేసేయండి, అవి కూడా 25 వరకు పెట్టేసేయండి. పనిచేసినట్లుగా సంతకాల ఆధారాలు ఉన్నాయి కానీ మొత్తం కాలంలో 10 రోజులు తక్కువ లెక్కించి రాయడం వలన హక్కుదారులు 1232 రూపాయలు నష్టపోవడం. వాళ్ళు పని చేశారా లేదా నిజంగా చెప్పి? క్వాంటిటీ పోయిందా? వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేసేయండి. మాకు తెలియదండి, నువ్వు ఎన్ఎంఎంఎస్ యాప్ని నీకు ఎందుకు తీసుకోవాలి? పేమెంట్ చేయడం జరిగింది. హాజరు లేవా? బోగస్ అంటాను నేను మొత్తం. నువ్వు బోగస్ చేసి అప్లికేషన్ ఆ బస్లో తీసుకున్నావు అంటాను. మరి అంతే, నువ్వు సంతకం పెట్టించకపోతే ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ గ్రామ పంచాయతీ అందు పనిచేసిన సంబంధించి వర్క్ ఎలికేషన్ డీటెయిల్స్ అండ్ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు నందున అతికించాల్సి ఉండగా అతికించలేదు. చేస్తాం. 26వ విషయం మేడం, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు. ఈ సెప్టెంబర్ అక్టోబర్ పెట్టలేదు రిజిస్టర్. గౌరవం అండి. అనిల్ 80571 పనిపేరు రెవెన్యూ ప్లాంటేషన్ నందు టీఏ గారు 200 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ చేసి కూలీల వేతనాలుగా 8640 రూపాయలు, సామాగ్రికి గాను 4520 రూపాయలు, మొత్తం గాను 13160 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. పని ప్రదేశంలో మొక్కలు వెళ్ళి లెక్కించగా 170 మొక్కలు బ్రతుకున్నాయి. అందులో 30 మొక్కలు అనేది చనిపోయడం జరిగింది మేడం. ఇటు పనికి సంబంధించి సెప్టెంబర్లో వాటర్ పేమెంట్ చేసినట్టు ఫోటోస్ ఏమండి ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది చూసుకోండి. ఎక్కడైనా ఎక్సెస్ పేమెంట్ 188 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. ప్రాబ్లం అంటే అప్పుడు అధికారులను అడుగుతూ ఉంటే చూపించలేకపోతుంది. తర్వాత మళ్ళీ ఫోన్ పంపించారు. 19,921 రూపాయలు, సామాగ్రి గాను 4,63,112 రూపాయలు, మొత్తం ఖర్చు వచ్చేసి 15,83,333 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. 42 పనులకి 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్. అని కొరకు 90 డిమాండ్ దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అని నో డిమాండ్ అనేది తీసుకున్నాం. ఏం చేస్తావు తీసుకుంటారు. 9వ ఇష్యూ మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 80% చేసేసేయండి. 100% చేసేసేయండి. ఒకవేళ పేజెస్ లేకపోతే 2-3 వైట్ పేపర్స్ పెట్టుకొని చేసుకోండి. 10వ ఇష్యూ మేడం, వారం వేతన రసీదు ఇవ్వడం. పే ఆర్డర్ ప్రింట్ ఇవ్వాలండి మీరు. వర్క్స్ వేజ్ వర్క్స్ వరుసగా వస్తాయి. దానివల్ల ఏంటంటే మీ గ్రామంలో ఏ ఆస్తి ఉపాధి హామీ ద్వారా క్రియేట్ చేస్తున్నాం అనే విషయం ఉండదు. చెయ్యండి అమ్మా, మీరు 2 దశలు చూపిస్తున్నారు. వర్క్ ఫైల్స్ ఇక్కడ నుంచి ఏ పిఏ పెట్టకపోతే ఏపీఓ గారు యూ ఫైల్ చేస్తారు. ప్రతి పనికి వర్క్ ఫైల్ ఉండాల్సిందే.
13వ విషయం మేడం 32 పనులకు వర్క్ ఫైల్స్ నిర్వహించి ఉండగా 10 వర్క్ ఐడీలకు మాత్రమే వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం. 15వ విషయం మేడం అమలు చేయ అధికార రోల్ కాల్ అనేది తీసుకుంటాం. పని పేరు బండ్ ఫ్లాటేజ్ చందు టీఏ గారి ఎంబుక్లో 600 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు చేసి కూలీల వేతనాలుగా 14,388 రూపాయలు, సామాగ్రిగాను మొత్తం ఖర్చు వచ్చేసి 14,388 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. పని ప్రదేశంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 292 మొక్కలు బ్రతుకున్నాయి. అందులో 319 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. టేక్ మొక్కలే కదండి. టేక్ మొక్కలు ఏమంటే 25/12 లోపల పెట్టేసేయచ్చండి ఆ రైతు చేత. మనం మొక్కలు కూడా సప్లై చేయమండి, లేకపోతే రైతు దగ్గర నుంచి రికవరీ చేయండి. కరెక్టే, నేను కాదనట్లేదండి. రికవరీ కట్టేసామండి, లేకపోతే మొక్కలు ఎక్కడి నుంచి అన్నా తెచ్చి పెట్టుకోమని. మాస్టర్లో హాజర్లు సంతకాలు ఉన్నాయి కానీ పని చేసిన 5 రోజులు ఎక్కువ లెక్కించి రాయడం వలన 1,200 రూపాయలు అధికంగా చెల్లించడం జరిగింది. రికవరీ ఫ్రమ్ వేస్ట్ సీకర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. వేస్ట్ సీకర్స్ నుంచి అన్నా రికవరీ చేసేసేయండి అమ్మా, లేకపోతే మీరు 5 కూడా పంచుకొని కట్టేసేయండి. ఇస్తున్నారు ఏపీఓ గారు వాటర్ ట్యాంక్ పేమెంట్స్ ఎటువంటి ఫోటోలు ఇవ్వకపోతే మీరు తప్పులు పడుతున్నారు కదా. గ్రామ పంచాయతీ దే ఆర్ ఎంజాయింగ్, బట్ మీరు ఫైన్ అవుట్ అవుతున్నారు. మీ ఇష్టం మరి ఎందుకు కట్టా చేస్తానండి. మరి 142 మొక్కలు కూడా టీకేటీలో రెండు వర్క్ ఐడీలే. ఒకటేమో విలేజ్ పార్క్, ఒకటేమో బడ్ ప్లాంట్, కమ్యూనిటీ ఇంకోటి విలేజ్ పార్క్. విలేజ్ పార్క్ కూడా పెట్టారన్నారు కదా. నెక్స్ట్ 32వ విషయం మేడం ఫస్ట్ ఏంటి ఈమె మీ చుట్టమా? సంతకం కూడా లేదుగా. సంతకం కూడా లేదు, చుట్టమా? మరి ఫస్ట్ జాయిన్ అయినవా, సెకండ్ జాయిన్ అయినవా కాదు. సంతకము లేదు, మళ్ళీ అటెండెన్స్ అంటే ఎవరైనా వచ్చి పత్తి మరి రికవరీ చేసేసాయి ఆమె దగ్గర నుంచి. అంటే ఆమె పని చేయనంటే. బయ్యకపేట నేను ఆర్డర్ చేసిన గ్రామం వచ్చేసి బయ్యక్కపేట. 128 ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 8. 5 మంది హక్కుదారులు వాస్తవంగా 20 రోజులు పనిచేసినట్టు మస్టర్లు ఆధార్లు సంతకాలు ఉన్నాయి కానీ అతి హక్కుదారులకు 100 రోజులు పూర్తి అయిన కారణంగా పేమెంట్ కాలేదు మేడం. ఇటు హక్కుదారులకు 3 మందికి క్వాంటిటీ తగ్గించలేదు మేడం. 2 మంది హక్కుదారులకు క్వాంటిటీ తగ్గించారు. ఇది వర్క్ జరిగి 745 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పేమెంట్ చేయాలి మేడం. 745 రోజులు అంటే 2 సంవత్సరాలు అవుతుంది. వర్క్ క్లోజ్ అయింది. వర్క్ క్లోజ్ అయింది. ఏపీఓ గారు 28 రూపాయలు తక్కువ పేమెంట్ చేశారు. అసలు ఈ వర్క్ ఐడి 2 వర్క్ ఐడి ఓపెన్లో ఉన్నాయా లేదా? వర్క్ క్లోజ్ అయింది మేడం. వర్క్ క్లోజ్ వర్క్ నర్సరీ సార్. నర్సరీ సంబంధించి 1 ఇయర్కు చేంజ్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ నర్సరీ సార్. ఎట్లా ఓపెన్ చేస్తావు? అది కాదు, ఇక్కడ ఇద్దరికి క్వాలిటీ తగ్గించాడంటే, ముగ్గురికి తగ్గించలేదంటే డబ్బులు ఇప్పించేసాయండి. చేస్తే ఎందుకు రాశారు వాళ్ళు? ఫీల్డ్ అసిస్టెంట్ గారి మీద రాయలేదే. మస్టర్ రోల్ కల్లా నిర్వహించడం లేదు మేడం. ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది మేడం. ఇన్ఫర్మేషన్ ఇష్యూ నెంబర్ 18 మేడం. 12-13 కాలమ్స్ నిర్వహించడం లేదు మేడం. అదేమి మేడం పీరియడ్లో నిర్వహించారు మేడం. పవన్ సార్ పీరియడ్లో నిర్వహించలేదు. కరెక్టే కానీ ఏపీఓ చూసుకోవాలి కదా. ఇష్యూ నెంబర్ 19 మేడం. సర్వే రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఈమెకి ఫైన్ వేద్దామంటే ఇక్కడ వాటర్
పేమెంట్స్ అయినాయా? ఆయన ఏంటమ్మా సర్వేవర్ రిజిస్టర్ ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి? 2503 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు కదా మేడం. పీలికలు చూడగా 589 మొక్కలు బతికి ఉన్నాయి మేడం. 1914 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. ఎక్కడమ్మా ఇది? ఏ గ్రామం? మేడం ఫర్టిలైజర్ ట్యాంక్ యందు నిలువ ఉన్న కాలంగా కొలతలు తీయాలి మేడం. ఇటు పనికి సంబంధించి 3 టైప్ ఆఫ్ ఫోటోస్ చూపించాలి మేడం. ఈ మట్టిని గుంటలోనే పోయడం జరిగింది. ఎంత? అన్నారు వాళ్ళ ఉద్దేశం అది. ఫోటో ఉందా? ఏమి? పీలికలు వచ్చినప్పుడు వానే ఉన్నాయి. ఆ మట్టి వృధా చేసినట్టు చూపించు, ఫోటోలు చూపించు సరే మేడం. ఒకసారి వాళ్ళకి ఏది? బట్ ఇయ్యగారు ఏదైనా ఫోటో తీసుకుంటే మినిమం ఏదన్నా ఉండాలి, ఎవరైనా చేయలేదు. ఇప్పుడు ఇంట్లో నాలుగు హెచ్జిటికి సంబంధించి వర్క్ జరిగింది మేడం. కాకపోతే రెండింటికే పేమెంట్ చేసుకున్నారు. నేమ్ బోర్డు ఆ నేమ్ బోర్డే మేడం. రెండింటికే పేమెంట్ చేసుకున్నారు. రెండింటి కాదు ఉంది మేడం. ఇంకా రెండింటి కాదు లేదు. డబ్బులైతే డ్రా కాలేదు. అంటే రెండింటి చేసుకున్నాడు పెట్టింది కాదు నెక్స్ట్ ఇవ్వాలి. విషయం నెంబర్ 1245 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇట్టి విషయం పిఎస్టీఏ గారిని వివరణ అడగగా ఇన్ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేశామని తెలిపారు మేడం. ఫోటోస్ ఉన్నాయా? ఎవరిది? అనితా ఈ గ్రామ పంచాయతీ డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఈ 9 నెలల నుంచి తీసుకుంటున్నారా? వస్తాం నెక్స్ట్ ఆడిట్. పంపిణీ చేయడం లేదు మేడం. విషయం నెంబర్ 13 మేడం. గ్రామసభ రిజిస్టర్ మరియు డిమాండ్ రిజిస్టర్ పనుల రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరుగుతుంది మేడం. మిగిలిన రిజిస్టర్లు అనేది అప్డేషన్ చేయడం లేదు మేడం. ఎప్పుడు లోపల చేసి చూపిస్తారా? ఎప్పుడు లోపల చూపిస్తారు? అవును మేడం. 30 చూపించారు. అంటే పని జరుగుతున్న ఫోటో చూపించారు. వర్క్ నిర్వహించాల్సి ఉండగా 18 వర్క్ నిర్వహించారు మేడం. అందులో 14 రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది. ఇష్యూ మేడం సర్వే రిజిస్టర్ లేదు మేడం. నిర్వహణ లేదు మేడం. ఏంటండి సర్వైవల్ రిజిస్టర్స్ అంటే ఏంటి? వాటర్ పేమెంట్స్ అయినాయా? అయినా రికవరీ చేద్దామా మొత్తం? సార్ వాటర్ ట్యాంక్ రికవరీ చేద్దాం జీపీ నుంచి. నిర్వహించడం లేదు మేడం. ఇప్పటి వరకు నిర్వహించాలి మేడం. ఈ మండలంలోనే జరిగిందండి. కనీసం వాళ్ళు లాస్ట్ 3 months అనే చేశారు.
కొలతలు తీయలేదు మేడం. 1073 సర్క్యులర్ ప్రకారం 3 టైప్ ఆఫ్ ఫోటోస్ చూపించాలి మేడం. నేమ్ బోర్డు కూడా లేదు. ఇష్యూ నెంబర్ 27 మేడం. పంచాయతీరాజ్ సంబంధించిన రికార్డ్ తనిఖీ గ్రామ పంచాయతీ మేడం. వేతనాలుగా 41,25,818 రూపాయలు మరియు సామాగ్రి పరంగా 4,07,840 రూపాయలు మరియు టోటల్ వచ్చేసి 45,33,658 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 46 పనులు జరిగినాయి. ఒకటి నుండి 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 7ది వచ్చేసి జాబ్ కార్డ్ నమోదు కోసం ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జాబ్ కార్డ్ విభజన కోసం 2 మేడం. పిహెచ్లో చూపిస్తామని చెప్పారు. పిహెచ్లో చూపిస్తామని చెప్పారు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ హక్కుదారులు ఉపాధి హామీ పనులు లేక ఖాళీగా ఉంటున్నాము, ఉపాధి హామీ పనులు కల్పించగలరని డోర్ టు డోర్ విజిట్లో హక్కుదారు సామాజిక బృందం వారికి బహుముఖంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం లాస్ట్ టైం ఏం చేసినామంటే రోడ్ వర్క్ చేసినాం మేడం. 1 వీక్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఆపేసారు మేడం. తర్వాత మనం ఆ కుంట పని చేసాం మేడం. పెట్టిన తర్వాత ఒక 1 వీక్ వచ్చేసారు. మళ్ళీ వర్షం పడేది అంటే ఆగిపోయారు. వాళ్ళు కుంట పైసలు అంటే వాళ్ళకు ఫ్రెంచ్ వర్క్ చేసినంత అమౌంట్ దీంట్లో పడట్లేదని వాళ్ళు మళ్ళీ కొంతమంది ఆగిపోతున్నారు. అప్పుడు ఇలాంటి బ్యాన్ రాదు సార్. మేము ఇలా పని పెట్టి అందరినీ పిలిచాము, డిమాండ్ తీసుకున్నాము, మళ్ళీ వాళ్ళు రాలేదు, నో డిమాండ్ కూడా తీసుకున్నాం సార్ అని చూపిస్తారు. నెక్స్ట్ 11 మేడం. జాబ్ కార్డులో పేరు లేనందున ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నామని ఊకే సందీప్ తేజ అని హక్కుదారుడు మనకు తెలియజేయడం జరిగింది. 15,742 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎవరండి ఇక్కడ? శ్రీనివాస్. ఏడండి శ్రీనివాస్? జాబ్ కార్డ్ అప్లై చేసి అరే మీరు చూసుకున్నామా పెట్టినట్టుగా రికార్డ్ చేశారు మేడం. ప్రస్తుతం 998 మొక్కలు బ్రతికున్నాయి, 193 మొక్కలు చనిపోవడం జరిగింది. త్వరగా చేసేసారు. దీనికి కూలీల వేతనాలుగా 5,48,552 రూపాయలు మరియు సామాగ్రి పరంగా 1,69,309 రూపాయలు మరియు టోటల్ వచ్చేసి 7,17,861 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 28 పనులు జరిగాయి. 8 వచ్చేసి ఇన్ఫర్మేషన్ మేడం. 31/3/2023 సంబంధించి 9 ఇంకుడు గుంతల నిర్మాణానికి మెటీరియల్ పరంగా పేమెంట్ చేశారు. తనిఖీ బృందం వారు ఇన్ఫర్మేషన్ 8 మేడం. నుంచి మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది.
దాంట్లో పనులు బాగున్నాయని గుర్తించడం జరిగింది మేడం. ఉపయోగకరంగా ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మేడం. విలేజ్ పార్కు పల్లెహరితవనం, దీంట్లో కూడా మనకు మొక్కలు బతికున్నాయి, ఉపయోగకరంగా ఉన్నదని గుర్తించడం జరిగింది. పార్కులో అన్ని మొక్కలు బతుకున్నాయండి వెంగళాపూర్లో, అది వారు చెప్తున్నారు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ లేరండి. వర్క్ ఐడి వచ్చేసి చెప్పండి. 10 వచ్చేసి మేడం వర్క్ ఐడి నెంబర్ 1080314 పన్పేడు కామన్ నర్సరీ, జాబ్ కార్డ్ నెంబరు 1009102. అలెం సుభద్ర అనే హక్కుదారుడు వాస్తవంగా 4 రోజులు పని చేసినట్టుగా మాస్టర్లో సంతకాలు హాజరులు ఉన్నాయి, కానీ హక్కుదారులకి 100 రోజులు పూర్తయినవని రాయడం వలన హక్కుదారులు 4 రోజులు పనిచేసి 668 రూపాయలు నష్టపోవడం జరిగింది. హక్కుదారుడు పనిచేసి క్వాంటిటీని తగ్గించారు. పాత మీద 2021-22 సంబంధించి క్లోజా 21-22 అంటే క్లోజ్ అయింది. మరి ఎట్లా ఇప్పిస్తే ఇప్పుడు 600 మరి ఈ సంవత్సరం ఏమైనా తగ్గించండి. ఈ సంవత్సరం ఏమైనా ఆయన ఎందుకు వర్క్ ఐడి 1000595లో 6 మంది హక్కుదారులు 72 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో ఉంది, కానీ హక్కుదారులు సంతకాలు లేకుండానే 72 రోజులకు గాను 4620 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పెట్టినట్టుగా రికార్డు పరంగా కలదు. ప్రస్తుతం 818 మొక్కలు బతికున్నాయి, 274 మొక్కలు చనిపోవడం జరిగింది. 819 మొక్కలు బతికున్నాయి, 274 మొక్కలు చనిపోవడం జరిగింది. అబ్స్ట్రాక్ట్లో 1093 మేడం. మేడం కూలీల వేతనాలు 10,87,743 రూపాయలు, సమాఖ్య పరంగా 2,61,206 రూపాయలు, మొత్తం 13,48,949 రూపాయలు ఖర్చు చేసి 39 పనులు చేయడం జరిగింది. ఎందు 1000 మొక్కలు నాటినట్లుగా రికార్డు ప్రకారం కలదు మేడం. అవును మేడం. పని ప్రదేశంలో కూడా 1000 మొక్కలకు 1000 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం. మేడారం గ్రామ పంచాయతీ నందు 100 ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టుగా వాటికి పేమెంట్ ఇప్పించమని కోరడం జరిగింది. ఇది వేస్ట్ పేమెంట్ వెళ్ళిందా వీటికి? వెళ్ళలేదు మేడం. వాళ్ళు నిర్మించుకుంటారట, పేమెంట్ ఇప్పించమని కోరడం జరిగింది. అయితే గ్రామ సభలో మేడం మాకు 120 శాంక్షన్ అయినాయని మాకు లిస్ట్ ఇచ్చారు. మేము అందులో 100 చేయించాము. కొన్నిటికి పేమెంట్ అయినాయి, కొన్నిటికి కాలేదు. పదకొండు మన ఆడిట్కి వచ్చినాయి మేడం, మిగతా రాలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము వర్క్ చేయించి పేమెంట్ చేయించాము. ఏంటి సెక్రటరీ గారు మేడం అయితే కాంట్రాక్ట్ తప్పు శాంక్షన్ అని కట్టించిన 124 ఇంకా శాంక్షన్ కాకుండా ఉన్నాయి అక్కడ ఉన్నాయి. వాళ్ళు శాంక్షన్ లేకుండా కట్టేసుకున్నారా? అవును సార్. ఎన్ని ఎట్లా 14 వరకు శాంక్షన్ కాకుండా కట్టున్నారు. ఏ
మన దగ్గర మెటీరియల్ పేర్లు తెచ్చావా? అవునండి. తీసుకోండి. పేర్లు ఫొటోస్ మనం అడిగినాం మీరు. ఫొటోస్ ఉండాలా, వాళ్ళ పేర్లు ఉండాలా, శాంక్షన్ ఉన్నట్టు మనకు లిస్టులు ఉండాలా. మనకి శాంక్షన్ అవసరం లేదు, మనం ఇప్పుడైనా శాంక్షన్ ఇస్తాము. ఇక్కడ చెక్ చేసి ఇంతకుముందు ఏమైనా పేమెంట్ జరిగింది అట్లా చెక్ చేసి ఇద్దాం. బాబు చూసుకోండి. అంటే మనకి ఇవి సోషల్ ఆడిట్ ఇష్యూస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు, ఆవిడకి ఇదే పని. అప్పుడు కూడా మీరు చెప్పిన పని చేశారు. అవునండి, అప్పుడు పని అప్పుడు లేకపోతే 244 రోజులు పనిచేసి 36,539 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. రికార్డ్ చేస్తే ఇబ్బంది కదా మేడం. కూలీల వేతనాలుగా 13,84,425 రూపాయలు, మెటీరియల్ పరంగా 5,97,319 రూపాయలు, మొత్తం 19,81,774 రూపాయలు ఖర్చు చేసి 60 పనులు చేయడం జరిగింది. మొత్తం ఖర్చు ఎంత అండి? 19,81,774 రూపాయలు. కూలీల వేతనాలు 13,84,425 రూపాయలు. 939 రూపాయలు ఇక్కడ. 13,84,000. ఇక్కడ ఏంటమ్మా 2 రకాల మంది, ఒకటేమో 425, మొత్తం 13 లక్షలు. అర్థమైందా ఇప్పుడు మీరు డిఫరెన్స్ ఎందుకు వచ్చిందా? చూసారా? 2వ పేజీలో అండి నేను అడిగేది. రైతులు ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేయించవలసిందిగా గ్రామ సభలో తెలిపారు. ల్యాండ్ డెవలప్మెంట్ పనులు కలుగుతున్నాయి సార్. ల్యాండ్ డెవలప్మెంట్ పనులు మనకి ఇప్పుడు అవకాశం, కానీ పట్టా ల్యాండ్స్ వాళ్ళ అన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. ఒక్కసారి అది కూడా మనకి ప్రాబ్లం ఈ జిల్లాలో. ఇక్కడి నుంచి ఫారెస్ట్ ల్యాండ్స్ చెప్తున్నా, మీకు కూడా అవగాహన. కమలమ్మ అనే హక్కుదారిని తన సొంత ఖర్చుతో ఇంకుడు గుంత నిర్మించుకున్నట్లుగా తెలపడం జరిగింది. కానీ పేమెంట్ అనేది ఆమె పోలేదట, జీపీకి పేమెంట్ అయింది. ఇప్పించమని కోరడం జరిగింది. మీరు ఫీల్డ్ అసిస్టెంట్ మీరేనా? ఒక రిపోర్ట్ చేయించేసారు. ఇతర కారణంగా మన జాబ్ కార్డులు అనేది కొట్టుకుపోవడం జరిగిందంట. మళ్ళీ జాబ్ కార్డులు ఇప్పించమని కోరడం జరిగింది. కూలీల వేతనంగా 18,15,165 రూపాయలు. టోటల్ మెటీరియల్ వచ్చేసి 6,00,000. నమస్తే, చెప్పు. 76,216. టోటల్ 24,00,000. వర్క్ ఐడి 8021-261. పని పేరు స్టెంచెస్ మేడం. స్వాతి అనే హక్కుదారులు 12 రోజులు పనిచేశారు. కానీ 100 డేస్ కంప్లీట్ కావడం అని రాయడం వలన 12 రోజులకు 2,496 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. ఇది ఏ నెలలో జరిగిందండి? ఓకే, క్వాంటిటీ పోయింది, వాళ్ళకే డబ్బులు పోయినాయి కాబట్టి రిపోర్టింగ్. నందు 3 హక్కుదారులు వాస్తవంగా 21, 22 సంవత్సరాల్లో పనిచేసి వేతనాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ పని కోసం దరఖాస్తు చేస్తే డిమాండ్ తీసుకోవడం లేదు. కేవైసీ కాలేదా? ఎందుకు కాలే? తెచ్చినావా ఇప్పుడు?
చూడండి ఏది అడుగుకో ముగ్గురు డిమాండ్ తీసుకుంటలేరు మేడం. ఇష్యూ నెంబర్ 14 మేడం. 170 కార్డులకు అప్డేషన్ ఉంది, మిగతా కార్డులకు లేదు మేడం. టోటల్ ఎన్ని జాబ్ కార్డ్స్ అండి? 244 మేడం. ఎందుకంటే ఎక్కువైపోయింది అనుకోండి, చేయించండి. ఫీల్డ్ అసిస్టెంట్ లేదా మీరు చేయాలి. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 మేడం. వేతన రసీదులు పంపిణీ చేయలేదు మేడం. ఓకే. ఇష్యూ నెంబర్ 16 మేడం. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది కానీ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 మేడం. 10 ఎంబీలలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి, మిగతా ఎంబీలలో లేవు మేడం. 27 మేడం. ఎందుకు రాసుకోండి. 1470 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సంతకం వేస్తున్నారా? పనిచేసలేదా? మరి చేసేటప్పుడు వాచ్ చేయండి, క్లోజ్గా వాచ్ చేయాలి. 2 మంది హక్కుదారులు 5 రోజులు పనిచేశారు కానీ హాజరులు లేకుండానే 1188 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 3 మంది హక్కుదారులు 15 రోజులు పనిచేశారు కానీ సంతకాలు లేకుండానే 4023 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. రికవరీ రాయిస్తా, ఈ జీతం మొత్తం వాళ్ళకి కట్టిస్తా. 3 నెలల పాటు 30,000 రూపాయలు. కూలీల వేతనంగా 11,34,980 రూపాయలు మేడం. మెటీరియల్కి గాను 8,07,683 రూపాయలు మేడం. టోటల్ 12,22,663 రూపాయలు. ఇందులో 33 పనులు చేశారు మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం. జాబ్ కార్డుల విభజన వరకు ఇచ్చింది మేడం. తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకుంటలేరు మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం. 80% జాబ్ కార్డులు నిర్వహించారు మేడం. 50 దాకా ఇవ్వలేదు, చేయించలేదు. ఇష్యూ నెంబర్ 12 మేడం. వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 13 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది మేడం. కూలీల వేతనాలుగా 34,28,569 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. మెటీరియల్ గాను 7,90,40 రూపాయలు. మొత్తం 42,18,610 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. మొత్తం 28 పనులు చేయించడం జరిగింది. కానీ 10 రోజులు పూర్తి కావడం వలన పని చేసి 2,980 రూపాయలు నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ పోయిందా? క్వాంటిటీ తగ్గించారు. తగ్గించారా? ఏపీఓ గారు ఎన్ని రోజులు ఎంత అమౌంట్? సెక్రటరీ ఎవరు? ఏం చేద్దాం చెప్పండి. ఏపీఓ గారు 25% వారం వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు. 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ డిమాండ్ రిజిస్టర్ 1/11/2020 నుండి 18/4/2022 వరకే ఉంది. ఎందుకు రాయట్లేదు? డిమాండ్ రిజిస్టర్ ప్రాసెస్ చేయండి. ఎనభై 89 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 836 మొక్కలు చనిపోవడం జరిగింది. ఎప్పటి లోపల చేస్తారండి? బాబు 617 మొక్కలు నాటగా 1993 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 1624 మొక్కలు చనిపోవడం జరిగింది. 17,55,410 రూపాయలు మేడం. మెటీరియల్గా 1,99,462 రూపాయలు. టోటల్ ఎక్స్పెండిచర్ 18,64,872 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 19 పనులు చేయడం జరిగింది.
జాబ్ కార్డులో జాబ్ కార్డ్ అప్డేషన్ వారం వారం వేతన రసీదులు పంపిణీ చేయడం, ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 19 వర్క్ ఫైళ్ళకు గాను 6 వర్క్ ఫైల్ మాస్టర్ని ఇచ్చారు మేడం. మిగిలిన 13 వర్క్ ఫైళ్ళు నిర్వహించారు. కేడీలో 8 మంది హక్కుదారులు వాస్తవంగా 28 రోజులు పనిచేయడం జరిగింది, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు 28 పనులు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ 4 మంది హక్కుదారులకు ఇంటి గుంతలు నిర్మించుకోవడం జరిగింది. 4 మేడం. 10 మేడం. ఒక హక్కుదారు అన్నుడికి వచ్చాయని రాయడం వల్ల 2 డేస్కి పాయింట్ వెళ్ళిపోయినందుకు అంటే 18 నెలలు అవుతుంది మేడం. పాయింట్ వెళ్ళిపోయి ఎలా అంటే అది వల్ల ఇచ్చేసారా డ్రాఫ్ట్ ఫోటో కూడా ఉంది. ఓకే. పన్నెండు పదమూడు కలర్ రాస్తున్నాను మేడం. 2021-22 మేడం. ఇయర్ వచ్చేసి పని చేయడం అటు వేతనాలు ఇప్పించగలని 13 మంది హక్కుదారులు కూడా జరిగింది. అలా లెటర్ రాసి అమౌంట్ పెట్టలేదు మేడం. అమౌంట్ ఎందుకంటే అకౌంట్లు డిలే బీపీఎన్ కలిసి మేడం వచ్చి పాటప్పుడు చెప్పారు మేడం. మన సెక్రటరీ సార్ చెప్పారు. అకౌంట్ పేమెంట్ చేసేసాం. వాళ్ళ అకౌంట్ అకౌంట్ క్రెడిట్ కార్డ్ లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే ఉండాలి. మీతో దగ్గర కొట్టుంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చి రావడం జరిగింది. ఖర్చు జరిగింది. మెచ్చుగా 1,20,000 రూపాయలు టోటల్ వచ్చేసి 12,29,420 రూపాయలు ఖర్చు జరిగింది. 30 పనులు చేయడం జరిగింది. పని చేసేట్టు వేతనాలు రాలేదని చెప్పడం జరిగింది. ఏపీఓ గారు ఏంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు చెప్పమ్మా. అమౌంట్ 6,470. పెండింగ్ విత్ పోస్ట్ ఆఫీసా? పెండింగ్ విత్ మేడం. వాళ్ళు చెప్పిన వేసిక బట్టి వాళ్ళ గ్రూప్లో కూడా అడిగి ఎక్కడ పెండింగ్ ఉంది? పోస్ట్ ఆఫీస్లో ఉందా లేక వాళ్ళ అకౌంట్ కేవైసీ చేయకపోవడం వల్ల వచ్చినప్పుడు మిషన్ ఖరాబ్ అయిందని చెప్పడం వల్ల బేసికల్ అంతగా మిషన్ ఖరాబ్ అయిందని చెప్తున్నారు ప్రతిసారి. నోటిమెంట్ తీసుకుంటే అప్డేషన్ చేశారు మేడం. ఈ రసీదులు ఇవ్వడం లేదు వేతనాలు ఫార్మసీ టిప్స్ ఇది మేడం. 14 ఇష్యూ మేడం. 2 రకాలమైన ఫోటోస్ వివరించారు. అంటే తక్కువ వేజ్ చేయలేదు. అంటే ఎక్కువ నుంచి చేయగానే కూడా ఆ ఫోటోలు చూపించారు. లాస్ట్ ఇయర్ ఇట్లా వెళ్ళిపోయాట. అంటే జిరాక్స్ అనేది ఉంటుంది కదా ఫస్ట్ చూపించారు. కానీ ఇంకా మా బయటకు ఫైల్ ఉంటున్నాయి కదా అదే పే చేశాను. 14 మొక్కలు పెట్టినట్టు ఇక్కడ కనుక వీళ్ళని పోయి చూస్తే 1112 మొక్కలు బతుకున్నాయి. 530 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఆ రైతుని కేసు పెట్టి ఆ దున్ని ఆ లొల్లి వల్ల 200 మేడం 225 మొక్కలు ఏదమ్మా దాని స్టాంప్ ఫోటో లేదు సార్. టైం స్టాంప్ దగ్గర 400 పేర్లు ఒక్కదాంట్లో ఒకటి రాశాడు. మళ్ళీ ఆడేటప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఇచ్చాను. అందుకని ఒకటేమో పడిపోయింది.
రీప్లేస్ 30-12 లోపల నువ్వు చూస్తే సరే. ఫస్ట్కి సంబంధించి కూలీల వేతనాలుగా 28,50,50,640 రూపాయలు, అలాగే సామాజిక ఖర్చుగా 8,73,572 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఎక్స్పెండిచర్గా 30,30,212 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 32 పనులు చేయడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం వారు 32 వరకు వెరిఫై చేయడం జరిగింది. 7 వరకు ఇన్ఫర్మేషన్. ఇష్యూ నెంబర్ 100 రోజులు పూర్తయిన కారణంగా 8 మంది హక్కుదారులు 108 రోజులకు గాను 22,114 రూపాయలు వేతనం నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ రిడక్షన్ ఇదవి 2014 వర్క్ ఐడి చేయలేదు. వర్క్ ఐడి కూడా ఎస్జిటి అదర్వైజ్ నిర్వహించడం. ఇష్యూ నెంబర్ 10 జాబ్ కార్డ్ 80% అప్డేట్ చేయడం. వారం వారం వేతన రసీదు ఇవ్వడం. 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు కానీ మాన్యువల్గా రాయడం. సంబంధించి పేమెంట్ చేయలేదు, కాకపోతే 6 వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేశారు. మిగతా 26 వర్క్ ఫైల్స్ 32 వర్క్లకు సంబంధించి మెయింటైన్ చేయాలి. 10 పుస్తకాలలో కూలీల రైతుల సంతకాలు తీసుకుంటున్నారు, మిగతా పుస్తకాలను తీసుకున్నారు. మొక్కలు పెట్టినట్టు రికార్డ్ అని గలం మేడం. మొక్కలు లెక్కించగా 5,500 మొక్కలు ఉన్నాయి, మిగతా 1000 మొక్కలు 681 మొక్కలు ఉన్నాయి మేడం, మిగతా 134 మొక్కలు లేవు. 95% ఉన్నాయి, ఇంకొక 5% కదా. 26 మేడం. 11 మంది హక్కుదారులు పనిచేసినట్టు మాస్టర్ నన్ను హాజరు సంతకాలు ఉన్నాయి కానీ అట్టి హాజరులను కొట్టేసి వాళ్ళ పేమెంట్ అనేది చేయాలి. 11 మందికి గాను 99 రోజులకు గాను 22,000. వాళ్ళు ఎన్ని రోజులు రాలేదు కదా, వాళ్ళు ఇన్ని రోజులు మనకి పేమెంట్ రాలేదు కదా గ్రామ పంచాయతీ. నడవైకి సంబంధించి కూలీల వేతనాలుగా 59,28,499 రూపాయలు. అలాగే సామాగ్రి ఖర్చుగా 6,41,470 రూపాయలు. మొత్తం ఖర్చుగా 65,69,969 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించి 27 వర్కులు అనేది చేయడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం వారు 27 వర్కుల్ని వెరిఫై చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 8 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 7 వరకు. ఇష్యూ నెంబర్ 8 మేడం, జాబ్ కార్డు విభజన కొరకు ఒక కార్డు రావడం స్టార్ట్ అవుతాయి కానీ నోటిఫైడ్ ఫామ్ నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 10 మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 12 మేడం, 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు కానీ మాన్యువల్గా రాయడం లేదు మేడం. ఏదైతే అంటే ఆయన ఏం పని చేయడం లేదు. 21 వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం, 8 ఎంబుక్కులలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం, మిగతా ఎంబుక్కులకు తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 16 మేడం, అమలు చేయ అధికారుల రోల్ కాల్ ఎవరు తీసుకోలేదు మేడం, ఒక పిఎస్ గారు మాత్రం తీసుకోవడం. ఈసీ గారు చెక్ మెజర్ చేస్తున్నారు, 12-13 కాలమ్స్ రాస్తున్నారు. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు, ఏం లేదు, ఏం చేయట్లేదు. సెక్రటరీ గారు చూపించారా? అంటే నమోదు లేదు. హరితవనాలకు సంబంధించి 2,000 మొక్కలు పెట్టినట్లు రికార్డు అనేది కలదు. వెళ్ళి మొక్కలు లెక్కించగా 1,670 మొక్కలు బ్రతికి ఉన్నాయి, మిగతా 300 మొక్కలు కన్స్ట్రక్షన్. 1,670 అంటే వెరీ గ్రేట్ అండి, చాలా గ్రేట్. డిఆర్డీఓ మేడం గారికి మన
ఎంపీపీ గారికి, అడిషనల్ డిఆర్డిఓ గారికి, ప్రాజెక్ట్ మేనేజర్ గారికి, ఎస్క్యూసీఓ గారికి, గవర్నమెంట్ గారికి, ప్లాంటేషన్ మేనేజర్ గారికి, ఎస్పీఎం ఇన్ఛార్జ్ గారికి, ఎస్ఆర్పి గారికి, డిఆర్పీలకి, విఆర్సీలకి, ఏపీఓలకి, ఈజే స్టాఫ్కి, పంచాయత్ సెక్రటరీకి అందరికీ కూడా పాతికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను తెలియజేస్తున్నాను.